నమస్తే, వెల్కమ్ టు NCN న్యూస్. నా పేరు ప్రశాంతి. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్టులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలులో మొట్టమొదటిసారిగా నిర్వహించిన రెవెన్యూ దినోత్సవానికి విశేష స్పందన. కేసుల పరిష్కారానికి కృషి చేయాలి. ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత. ఘనంగా తొలి రెవెన్యూ దినోత్సవం. జేసీ తేజ్ భరత్. నీతివంతమైన పాలన అందించేందుకు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారు. అడబాల నారాయణమూర్తి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో స్థానిక రోడ్డు భవనాల శాఖ రహదారి బంగ్లానందు నూతన ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన జూలై 20 రెవెన్యూ దినోత్సవాన్ని ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ కె ఉత్తర శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిడదవోలు తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ ఎం శ్రీనివాసరావు, రిటైర్డ్ వీఆర్ఓ బలిచేపల్లి సూర్యనారాయణమూర్తి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా నిర్వహించిన ఈ రెవెన్యూ దినోత్సవానికి వివిధ గ్రామాల రైతులు, పట్టణ ప్రజలు పాల్గొని తమ సమస్యలను రెవెన్యూ అధికారులకు వెల్లడించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు తహసీల్దార్ కార్యాలయం ఆర్ఐ సత్యేంద్ర కుమార్, శెట్టిపేట వీఆర్ఓ వి ప్రభాకర్, తాడిమల్ల వీఆర్ఓ కె గంగాచలం, టి వెంకటరత్నం, సమీశ్వరగూడెం వీఆర్ఓ పండుబాబు మరియు వివిధ గ్రామాల రైతులు, పట్టణ ప్రజలు, వీఆర్ఏలు, వీఆర్ఓలు పాల్గొన్నారు. మనకు రెవెన్యూ అన్నది మన రాష్ట్రానికి కానీ గ్రామానికి కానీ మూలమైన ఆదాయ వనరు. ఈ యొక్క ఆదాయ వనరుని మన గ్రామంలో ఉన్న కార్యక్రమాలు అందుబాటులో ఉన్న కల్పన చేశారు, కానీ వారికి సంతృప్తమైన పనులను అందివ్వలేకపోయారు. సచివాలయ వ్యవస్థ ఉన్నా కానీ కొన్ని ప్రజల సమస్యలుగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు యొక్క రాబోతున్న మన ఈ యొక్క కొత్త ప్రభుత్వంలో ఈ యొక్క రెవెన్యూ వ్యవస్థ వారు ఆ సమస్యల మీద పర్యాటక శాఖ మంత్రిగా పదవి బాధ్యతలు తీసుకున్నారు. మన నిడదవోలు మండలాన్ని, నియోజకవర్గాన్ని మనమందరం అభివృద్ధి పరుచుకుంటామని, దీన్ని పర్యాటక ఆదర్శంగా తీసుకుంటారని కోరుతున్నాం. ముఖ్యంగా ఏంటంటే పెద్దలకు తెలియజేసేది సార్, గ్రామాల్లో కదండి, ప్రతి గ్రామంలో అదే సమస్య. వాటికి మూలం రెవెన్యూ వ్యవస్థ ద్వారానే ఏర్పడుతుంది. ఎందుకంటే మన గ్రామాలు ఉన్నాయి సార్, అది మా యొక్క గ్రామానికి చాలా సమస్యగా ఉంది సార్. సామాన్యులు, ప్రయాణికులు అధికారులతో మాట్లాడి నేను ఒక రిపోర్టర్ అయినా సరే, నేను కూడా ఒక సామాన్య రైతులు ఎదుర్కొనే సమస్యల ప్రయాణం ముఖ్యంగా చూసుకుంటే కనుక గత ప్రభుత్వంలో పెట్టిన జగనన్న భూరక్ష అని చెప్పి ఒక పథకం పెట్టారు. అది భూరక్ష కాదు, రైతుల పాట ఒక శిక్ష. అది ఏ రకంగా శిక్ష అంటే, భూములు కొలుస్తూ మొదలు పెట్టిన తర్వాత ప్రతి ఒక్క రైతు దగ్గర కూడా సెంటు నుంచి 2 సెంట్లు 3 సెంట్లు ప్రతి రైతు కోల్పోవడం జరిగింది. ఇది తెలిసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధిత అధికారులైనా సరే దాని మీద స్పందించి రైతులు పడుతున్న ఇబ్బందుల్ని పైన రాష్ట్ర ప్రభుత్వాలు తెలియవలసిన బాధ్యత అధికారులుగా మీకుంది. కానీ అమ్ముకున్న పరిస్థితి మనకు ఉన్నప్పటికీ కూడా ఎల్పీ నెంబర్ల సర్వేలు మన
దీంట్లో ఓపెన్ అవ్వకపోవడం వల్ల అవన్నీ కూడా ప్రధాన సమస్యలుగా ఉండిపోయి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. ఓకే. అయితే ఈ యొక్క ఎక్కడైతే జరిగిందో దాన్ని పూర్తిగా మా యొక్క సర్వేర్ గారు, మా యొక్క విఆర్ఓ గారు, అలాగే ఆర్ఐగా మేము, అలాగే తహసీల్దార్ గారు, మీ అందరూ కూడా మేము సహకరిస్తామండి. ఎక్కడైతే అన్యక్రాంతం జరిగిందని మీరు తెలియజేస్తారో మేము అక్కడ తప్పకుండా ముందుగా మా విఆర్ఓ గారిని, సర్వే గారిని పంపించి ఆ యొక్క భూమి, మన గవర్నమెంట్ భూమి ఎంత ఉంది, ఏ సర్వే నెంబర్లు ఎంత ఉంది, ఎంతవరకు ఆక్రమణ గురైంది అనేది మీకు తెలియజేయడం జరుగుతుందండి. అయితే ఒకసారి దాన్ని చూసిన తర్వాత పూర్తిగా రక్షించుకోవడం బాధ్యత అనేది గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటది కాబట్టి దాన్ని చేసుకోవచ్చండి. ముందుగా అయితే మీరు ఎక్కడైతే అన్యక్రాంతం జరిగిందనేది మాకు తెలియజేస్తే మేము తప్పకుండా మీకు సర్వేర్ గారి ద్వారా, విఆర్ఓ గారి ద్వారా వచ్చి మేము తప్పకుండా ఆ యొక్క మన గవర్నమెంట్ భూమి ఎంతవరకు అన్యక్రాంతమైంది, ఎంత ఉండాలి, మన ఎఫ్ఎంబి ప్రకారం కానీ అరస్ ప్రకారం దాఖలా కానీ అది ఏ భూమి ఎంత ఉండాలి అనేది మీకు తప్పకుండా మీకు తెలియజేస్తామండి. అలాగే ఒకవేళ దానికి ఏమన్నా చలన పేలం చేయవలసి ఉంటుంది చేస్తే తప్పకుండా చేస్తాం. అలా కాకుండా కూడా కొన్ని సందర్భాలు మన డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ మరి ఎంతకాలం నుంచి, సుమారు కొన్ని వందల సంవత్సరాల నుంచి మన రెవెన్యూ శాఖ పనిచేస్తుంది. దీనికి ఉదాహరణ మన భద్రాద్రి రాముల వారికి గుడి కట్టించినటువంటి రామదాసు చరిత్ర అప్పటి నుంచి ఎప్పటి నుంచి ఉందో మనకి తెలీదు. అన్ని సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల సంవత్సరాలుగా రెవెన్యూ శాఖ ప్రజలతో మమేకమై ప్రజలకి ప్రతి విషయంలోని కూడా చేదోడు వాదోడుగా వారికి కావాల్సినటువంటి అవసరాలు అన్నిటికీ కూడా సహాయపడుతూ ఉన్నటువంటి శాఖ మన రెవెన్యూ శాఖ. మరి ఇప్పటికీ ఈ ప్రభుత్వంలో, కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వంలో మన రెవెన్యూ శాఖను గుర్తించి మన రెవెన్యూ మినిస్టర్ గారు అనేటువంటి అనగాని సత్యప్రసాద్ గారు, అలాగే మన గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు, వారి వల్ల మన రెవెన్యూ శాఖకి గుర్తింపు వచ్చి రెవెన్యూ శాఖ దినోత్సవం, ఫాదర్స్ డే, మదర్స్ డే ఎలాగో అలాగే మన రెవెన్యూ డే అనే విధంగా దీన్ని సంకల్పం చేసి ఈ సదస్సులను నిర్వహించమని ప్రభుత్వం నుంచి, మామూలుగా వారలుగా కాదు, ప్రభుత్వం నుంచి రాతపూర్వకమైనటువంటి, లిఖితపూర్వకమైనటువంటి ఆదేశాలు రావడం జరిగింది. దానివల్ల ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో, మండల హెడ్ క్వార్టర్స్లోని, జిల్లా స్థాయిలోని, అలాగే అన్ని స్థాయిల్లో కూడా ఈ రెవెన్యూ డేని నిర్వహించడం అనేది చాలా ఆనందదాయకం. మరి రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నటువంటి అందరికీ ఇది చాలా ఆనందం అని మన గౌరవమైనటువంటి మన ముఖ్యమంత్రి వైలి గారికి, తర్వాత రెవెన్యూ మినిస్టర్ గారికి మన హర్షధ్వానాలు తెలియజేద్దాం. రావాల్సిందిగా వేదిక మీదగా ఆలోచించవలసిందిగా కోరుచున్నాం. ఈ యొక్క సన్మానాన్ని మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈ యొక్క కార్యక్రమానికి హాజరైనటువంటి రానున్న జాతీయ లోక్ అదాలత్లో రాజీ పడదగిన క్రిమినల్ ఫ్రీ లిటిగేషన్ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పోలీసులకు, అధికారులకు సూచించారు. ఈ నెల 29వ తేదీన ఉమ్మడి జిల్లాలో జరిగే జాతీయ లోక్ అదాలత్కు సంబంధించి 4 జిల్లాల ఎస్పీలతో ప్రధాన న్యాయమూర్తి సమావేశం నిర్వహించారు. రాజమహేంద్రవరంలోని జిల్లా కోర్టు ఆవరణలోని తన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా పరిధి వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న మోటార్ వాహనాల ప్రమాదాలు, భూ ఆస్తి వివాదాలు, రెవెన్యూ, మున్సిపాలిటీ కేసులను అధిక సంఖ్యలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ సమావేశంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ పి జగదీష్, కాకినాడ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీధర్, ఏఎస్ఆర్ జిల్లా ఎస్పీ ఏ జగదీష్, ట్రాఫిక్ డీసీఆర్బీ అధికారులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా బార్ అసోసియేషన్ల అధ్యక్షులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పోషిస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా ఒక గుర్తింపు ఉండాలి. ఎలాగైతే సహజమైన పోలీసు కలిసి ఉన్నప్పుడు మద్రాసు రాష్ట్రం ఉండేది, మద్రాసు ప్రెసిడెన్సీ. అందులో
1776 1786 జూన్ 25వ తేదీన రెవెన్యూ బోర్డు అనేటువంటిది ఏర్పడింది ప్రప్రథమంగా రెవెన్యూ శాఖకి. సో దాన్ని పురస్కరించుకొని మన రాష్ట్రంలో ఉన్నటువంటి మన రెవెన్యూ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ రెవెన్యూ దినోత్సవం అనేటువంటిది ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ రెవెన్యూ సహాయకులందరికీ కూడా రెవెన్యూ డే శుభాకాంక్షలు సార్. రెవెన్యూ సాధించినట్టు రెవెన్యూ బోర్డు ఫామ్ అయిన 230. నెక్స్ట్ మల్లేశ్వరి ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ ఎంఆర్ఐ రాజనగర్ క్రమం బిక్కువల్ రత్నకిషోర్ ఎంఆర్ఐ తాళపూడి శేషయ్య విఆర్ఓ చాకులెట్టు సచివాలయం విఆర్ఏ ఐ సత్యనారాయణ. సో ఈరోజు మనకి కలెక్టర్ గారు మనకి రెవెన్యూ డే జరుపుకోవడానికి కలెక్టర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ఈరోజు మనకి పర్మిషన్ ఇచ్చి మన జాయింట్ కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఇప్పుడు మనం ఓకే చెప్పు ఆగొక ఓకే. బులెటిన్లో షార్ట్ బ్రేక్. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. ప్రజలే ముందు అనే విధానంలో మార్గదర్శకాల విషయంలో సమయానుకూలంగా ప్రవర్తించే విధానంలో అంకిత భావంతో కూడిన విధి నిర్వహణలో రెవెన్యూ ఉద్యోగులు క్రమశిక్షణ కలిగిన వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ పిలుపునిచ్చారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం ఉదయం తొలి రెవెన్యూ దినోత్సవానికి జాయింట్ కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ మాట్లాడుతూ రెవెన్యూ అధికారులకు, సిబ్బందికి రెవెన్యూ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు మాట్లాడుతూ రెవెన్యూ దినోత్సవం నిర్వహించడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. రెవెన్యూ విభాగం తరపున శాఖాపరంగా విధులు, కర్తవ్యాలు క్రమంలో ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు, సర్క్యులర్లను జిల్లా స్థాయి రెవెన్యూ అధికారి నుంచి దిగువ స్థాయి సిబ్బంది వరకు పుస్తక రూపంలో అందించడం జరిగింది.
జరిగిందన్నారు. ఈ క్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్టీఎస్ భరత్ తీసుకున్న చొరవ ఏ జిల్లాల్లో కూడా చొరవ చూపిన దాఖలాలు లేవని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కేఆర్సీసీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆర్ కృష్ణనాయక్, రిటైర్డ్ డిఆర్ఓ ఎం జితేంద్ర, కె శ్రీనివాసరావు, రిటైర్డ్ తహసీల్దార్లు, కలెక్టరేట్ అధికారులు, రెవెన్యూ అధికారులు, సిబ్బంది, యూనియన్ నాయకులు, బాపిరాజు తదితరులు పాల్గొన్నారు. నీతివంతమైన పాలన అందించేందుకు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చారని జనసేన సీనియర్ నాయకులు అడబాల నారాయణమూర్తి అన్నారు. జనసేన వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా తాడేపల్లిగూడెం జనసేన పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణమూర్తి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించడం ఒక సుదినమని అన్నారు. గత పాలకులు స్వప్రయోజనాలను చూసుకున్నారన్నారు. రైతు సంక్షేమానికి, సైనికుల సంక్షేమం కోసం కృషి చేసి ప్రజల అభిమానాన్ని చొరగొన్నారన్నారు. అలాగే నియోజకవర్గంలో బోలిశెట్టి శ్రీనివాస్ పేదల అభిమానాన్ని చూశామని 63,000 మెజారిటీ సాధించారు. ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలిపారు. జనసేన పెంటపాడు మండలం అధ్యక్షుడు పుల్లా బాబీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెట్టడం శుభ పరిణామమన్నారు. ప్రజలకు సేవ చేయడానికి పవన్ రాజకీయాల్లోకి వచ్చారని కొనియాడారు. ఆయన బాటలోనే ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గెలుపొందిన వెంటనే అధికారులతో సమీక్ష నిర్వహించి సమస్యల పరిష్కార దిశగా పనిచేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వర్తనపల్లి కాశీ, పుల్లా బాబీ, సజ్జా సుబ్బు, అడపా ప్రసాద్, అడబాల నారాయణమూర్తి, కేశవభట్ల విజయ్, రామశెట్టి సురేష్, శాపల రమేష్, పైబోయిన వెంకటరామయ్య, బైనపాలెపు ముఖేష్, నేదూరి స్వామినాయుడు, అడబాల మురళి, వెజ్జు రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేయడం అనేది మాలో కష్టపడినటువంటి తర్వాత ఈ క్షణం నిజంగా చాలా ఆనందదాయకమైన క్షణం. పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఓర్పుతో ఇవాళ పార్టీ నడిపిన విధానం ఈ రాష్ట్రంలో కాదు దేశ నాయకులందరికీ కూడా ఒక మంచి నాయకుడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒడిదొడుకులు తప్పవు. ఆ వాటన్నిటిని తట్టుకుని నిలబడినప్పుడే తన నాయకత్వాన్ని నిలబెట్టుకుంటాడనేటువంటి విషయాన్ని ఈ గెలుపు, ఈ విజయం ద్వారా ఇవాళ రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి అందించడం, అలానే ఉమ్మడిగా పోటీ చేసినప్పటికీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం కావడం, అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ గారిని పక్కన ఫోటోను ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఏర్పాటు చేసేటట్టుగా గుర్తించడం, మరి ఇది కూడా రాష్ట్రానికి మంచి పరిణామం. పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలం ఏదైతే ఉందో పరిపాలనపై, మరి ప్రభుత్వంపై ఉండి ప్రజలు సుభిక్షంతో మంచి అభివృద్ధి బాటలో రాష్ట్రం వెళ్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే జనసేన పార్టీ స్థాపించిన కాడి నుంచి మరి ప్రజల కోసం, ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం మరి రాష్ట్రం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమపడే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తి మరి 2024 మరి ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి తిరిగి ప్రభంజనం కింద మరి ఏకతాటిపైకి వచ్చి ఏదైతే ఎన్డీఏ కూటమిని సపోర్ట్ చేసి మరి జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేస్తే 2 ఎంపీ స్థానాలు చేస్తే అన్నీ కూడా సుమారు 60-70 వేల మెజార్టీ తోటి గెలిపించిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముందుగా ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నా చేయడం కూడా జరిగింది. ఎందుకంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకున్నటువంటి విషయమే. పవన్ కళ్యాణ్ గారు అంటే నీతివంతమైన పరిపాలన అందించాలనే సదుద్దేశంతో ఆయన రాజకీయాల్లోకి రావడం జరిగింది. మన స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి రాజకీయ నాయకులు ఎంతో మందిని మనం చూసాం. వారందరూ కూడా వారి యొక్క కుటుంబాలు, వారి యొక్క ఆస్తులను పెంచుకుంటమే తప్ప ప్రజలకు ఇష్టవంతమైన చేయాలనే కోరిక లేకుండా వారు స్వప్రయోజనాల కోసమే పనిచేయడం జరిగింది. మరి కానీ పవన్ కళ్యాణ్ గారు ఎన్నో పోరాటాల ఫలితంగా ఆయన ఇవన్నీ చూసి ఆయన మనసు చెలించి ఆవేళ వారి కౌలు రైతులకి అయితేనేంటి, అలాగే మన
సైనిక నిధులకి ఏంటి ఇవన్నిటికీ కూడా ఆయన ఎన్నో రకాల సహాయ సహకారాలు అందించి ఈవేళ రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. మరి అలాగే మన ఈ తాడేపల్లిగూడెంలో కూడా మనకి బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా ఈ నియోజకవర్గ స్థాయిలో కాకుండా రాష్ట్ర స్థాయిలోనూ కూడా మంచి నాయకత్వం వహించి ఆయన కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి పేద ప్రజల మన్ననలు చూరగొని ఈవేళ అఖండమైన మెజార్టీ 63,000 ఓట్ల మెజార్టీతో ఆయన గెలిచారు. అందుచేత మనందరం కూడా వారిద్దరికి కూడా మనం శుభాభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన వర్ధనపల్లి కాశీ గారికి, కొల్లా బాబీ గారికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే NCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.